హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. శాతవాహన చరిత్రకి ఆధారాలు శాతవాహనస్ లెసన్ అంటే చాప్టర్ మనం స్టార్ట్ చేసాము. ఈ వీడియో వచ్చేసి పార్ట్ 5. ఆల్రెడీ 4 పార్ట్స్ రిలీజ్ అయ్యాయి. సో పార్ట్ 4లో నేను ఇంతవరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు పార్ట్ 5లో ఇక్కడి నుంచి నేనైతే చెప్తాను అనమాట. ఓకే, సో వెండి నాణాలు మనకి ఎక్కువగా ఎవరు ఇష్యూ చేశారు శాతకర్ణీస్ అంటే శాతవాహనుల్లో అంటే శాతకర్ణి 1, ఓకే, తర్వాత స్కంద శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి, అలానే యజ్ఞశ్రీ శాతకర్ణి, వీళ్ళందరూ కూడా వెండి నాణాలు ఉపయోగించేవారు అనమాట. అలానే మనకేంటంటే వృషభ దత్తుని శాసనంలో మనకేంటంటే ఒక బంగారు నాణం ఈక్వల్ టు 35 వెండి నాణాలు అని చెప్పారు. ఓకే, ఉజ్జయిని పట్నం అంటే ఇలా కాయిన్స్ ఉండేవి కదా, ఈ కాయిన్స్లో నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేస్తాను. ఓకే.